ఎప్పుడైనా శరీరంలో బలం ఉన్నంత కాలం మనిషి జ్ఞానం లేకపోతే అది శాశ్వతం అని భ్రమిస్తూ పరిభ్రమిస్తూ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ భ్రమించడం అంటే లేదు కానీ ఉందనుకుంటాడు. భ్రమయ్య అని తెలుసు అనే పాట కూడా ఉందిగా. అంటే లేనిదాన్ని ఉందని భావిస్తూ ఉంటాడు, అది భ్రమ. పరిభ్రమ అంటే తిరుగుతూ ఉంటాడు. ఎప్పటిదాకా? ఓపిక ఉన్నంత. కానీ తెలివైన వాడు ఆ ఓపికను దేనికి ఖర్చు పెడతాడు? ఓపికతో గోపికలా మారడానికి ఖర్చు పెడతాడు. రేపిక రాదు అనే విషయం గుర్తుపెట్టుకుంటాడు. ఎవరికి తెలుసు? రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేస్తామా? గ్యారంటీ లేదు కదా గురుగారు. కాబట్టి బుద్ధిమంతుడు భవిష్యత్తు అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడు. మేడలు కాదని, మిద్దెలు కాదని, వాహనాలు కాదని, బంగారం కాదని, ధనం కాదని, ఏది రాదని, వెంట ఏది రాదని. ఇదంతా జరగాలంటే జ్ఞానము వైరాగ్యం కావాలి. 6 అడుగులు మనిషి, పోనీ 7 అడుగులు మనిషి, 3000 ఎకరాలు ఎందుకు సార్? ఎందుకు సార్? లో క్లాస్ ఫెలోసే కదా అంత అంత కావాలనుకుంటాడు. లోకంలో చాలామందికి నీడ లేదు, వీడేమో 3000 ఎకరాలు ఎందుకండి వీడికి? భ్రమ. భ్రమ.